కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రాజకీయ అభ్యర్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరు సెగ్మెంట్ నుంచి ఎవరు ఏ పార్టీ నుంచి పోటీకి వచ్చినా రెడీగా ఉన్నామని, బలవంతుడైనా బలహీనుడైనా బరిలో దిగాక కుస్తీ పడాల్సిందేనని అన్నారు. కొన్ని రోజులుగా బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉంటారన్న మాట వినిపిస్తోంది. పోటీకి ఎవరైనా తనకు ఒకటే అని అన్నారు. ఊరు ప్రజలకందరికీ అనుమానం ఉంది. కారణం ఏంటంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు చించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు చించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్ట కడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా ఈ మధ్యకాలం అయితే నమ్ముతున్నా. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ కూడా ఈ ఊరికి వచ్చి పోటీ చేస్తాడని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాడు ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. ఆదినాడు అంటే మరోలాగా ఉండేదానికి జమ్మనోడులో మరోలాగా ఏమైనా జరిగిందా? 19లో ఏం జరగలే కదా. అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆదినాడు అన్న పోటీ చేసినా కూడా అట్నే ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు, మాకు ఫ్రెండ్లీ మ్యాచ్.